పోని వంట చేసుకోవాలనుకున్న నరేంద్ర మోడీ వాళ్ళ మీద కూడా పగ పట్టింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు 4 నూరులు ఉండే సిలిండర్, ఇవాళ 12 నూరులు అయింది. అవునా? మా సోదరులు సైకిల్ మోటార్ మీద గిర్ర సందులన్నీ తిరుగుతారు. ఆయన 60 రూపాయలు ఉండే పెట్రోల్, ఇవాళ 110 రూపాయలు అయింది. మా రైతులకు డీజిల్ ఆయన 50 రూపాయలు ఉండే, ఇవాళ 100 రూపాయలు ఎంతో అయ్యింది. అదేవిధంగా మా సోదరులు ఉత్సాహంగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వార్టర్ 60 రూపాయలు ఉండే, ఇవాళ ఎంత అయిందా? 180 అయిందా? 190 అయిందా? ఇక 180 190 అయింది. ఇక సంసారం 2 నూరులు అంటుడు. బెల్ట్ షాప్ అని కూడా 10 కావాలి కదా. వాడు వీడు కలిసి 2 నూరులు చేసారు. సంసారం ఎట్లా నడుస్తుంది? వచ్చిందంతా బెల్ట్ షాప్ అని గట్టనికనే అయిపోయింది. మరి ఇట్లా నిత్యావసర ధరలు పెంచి ఇక ఉప్పు పప్పు మంచినూనె బెల్లం చింతపండు చెప్పే పరిస్థితి లేదు. సంచుల రూపాయలు తీసుకోపోతే కొవ్వులో తెచ్చేటట్టు అయింది సంసారం. అందుకే ఇవాళ ఇన్ని కష్టాలకు, ఇన్ని నష్టాలకు, ఇన్ని దరిద్రాలకు మొత్తం టీఆర్ఎస్ బీజేపీ కారణం. మరి వాళ్ళని అడిగేటోడు ఎవరు లేడు, కడిగేటోడు లేడు, సీపర్ కట్ట తీసుకొని కొట్టేటోడు కూడా లేడు ఇవాళ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.